ఇంత లేట్ అవుతుంది నేను ఇంకా లేవలేదండి. ఏమండి ఆగు లేస్తా. లేచి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయండి, ఇప్పటికే లేట్ అయింది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? నువ్వేదో టిఫిన్ చేసి నన్ను ఏదో తినడానికి లేపినట్టుందని. చూసేవాళ్ళకి ఏమనుక నేను వంట చేస్తా నువ్వు తింటావన్న సంగతి. ఆ, నాకు వంట చేయొచ్చినాక నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా? పెళ్లి కాక ముందు మా అమ్మకు ఒక్కదానికే చేసి పెట్టాను. ఇప్పుడు నువ్వు వచ్చినాక ఇద్దరికి చేసి పెట్టాల్సి వస్తుంది. ఇది నా కర్మ. చేత్తది పో, రెడీగా పో. ఓ తొందర, నాకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. ఆడపిల్లలు లేనింది కదా అని చెప్పేసి అమ్మ ఒక్కటే కష్టపడుతుందని బోళ్ళు తోడు అంత పని చేసి చేస్తే ఈ పని నచ్చి అది నన్ను పెళ్లి చేసుకున్నాను. ఇన్ని రోజులు ఈ ఒక్కదానికి వేసిన, ఇప్పుడు ఇద్దరికి అడ్డు పెట్టాల్సి వస్తుంది. అంకుల్ నాకు మంచిగా దొరికింది. ఈరోజు ఈ అంకుల్ పని ఎప్పుడే. ఈ వీడియో మన విలేజ్ గ్రూప్ లో ఎత్తాం. అన్నా ఇలా లేట్ అయింది. నేను 4 గంటలకే లేచిన, నా పనులన్నీ అయిపోయినాయి. నాకంటే చిన్నోనివి, నాకంటే ముందు పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు ఇంటి పని, వంట పని, పెంట పని కూడా చేయబడుతుంది. కనీసం నిన్ను చూసి నేను బుద్ధి తెచ్చుకుని అయిపోగారా. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అనుభవించబడుతుంది. లేచిందే ఇప్పుడు ముచ్చట మూతులు తప్పుతానే ఎక్కడ పని అక్కడనే ఉన్నది. పెద్దమ్మ నా పని అంతా అయిపోయింది. పిల్లల్ని స్కూల్ పంపించింది అనుకో, ఇక నేను వంట చేసిరే. నా పని అయిపోయింది. పకోడలు కొడతాయి, పకోడలు కొట్టి నాకు కింద నిలబడతావా? పో పోతాను. చూసిన వారా నీకంటే చిన్నోడు ఎట్లా పని చేసుకుంటాడో. దీన్ని ఏమంటారే? ఇది పని కాదా? దీని పని అన్నారా? వాడు చేసిందే పనా? ఈ పనికే ఇట్లాంటి ఎట్లా రా? నీకంటే చిన్నోళ్ళు ఇంట్లో పని చేస్తాను, బయట పని చేసుకుంటాను. నువ్వు ఈ పనికే ఇంత మాట్లాడతానవా? ఇన్ని రోజులు నీకు ఒక్కదానికంటే చేసిన దానికి నీకు చేయనట్టు నాతో కాదు. మేము ఏర్పడతాం. ఏంద్రా ఏరు పడతావా? ఏరు పడతావా? నడివికి నరుగుతా కొడుకు అనుకుంటాను కానీ ఏరు పడతావా నువ్వు? బోర్లు చెప్పను దోమి నడుము, ఇంట్లో పని ఉన్నది. ఇంకా అందరు నన్ను అనటోలే, ఇంకా నన్ను పాప అనటం లేదు. పాపం లేదు, పుణ్యం లేదు, మిషనత్తాందట. అన్నం కూర అంటే పట్టుకొని రా, నాకు ఇంత పట్టుకొని రా, దాని కింద బాగా పెట్టి చూస్తా కదా. నువ్వు ఎప్పుడు వస్తావా? నీ పోతాను బయకాడికి. కవిత, ఏమైంది? వస్తున్నాగే. చెప్పుదాంపా. నీ బాక్స్ ఏదే బాబు? ఏమండి, లంచ్ బాక్స్ రెడీ అయిందా? నా స్కూల్ కి టైం అయితే తొందరరా. అయింది వస్తానా. ఇగో అయ్యో, ఎందుకంత కోపాన్ని చెప్తాను? లేకపోతే అందరి ఇళ్ళలో భార్యలు భర్తలు చేసి పెడతా ఉంటారు, నీకేమో నేను చేసి పెట్టాల్సి వస్తుంది. ఇంటికాడ ఖాళీగానే ఉంటాను కదా, ఏం చేస్తాను? చేసి పెట్టు. మంచిది. సరే, నేను పోతాన్నా. పో, అట్టరా లేకుంటలేదు. ఖాళీగా ఉన్నా కానీ ఆయన కోపం బాగానే నేను ఇప్పుడు ఇంతే. అయ్యో దిక్కు కొడుకో దిక్కు ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. మహేష్ గా నిన్ను అన్నాడు రా ఫస్ట్. నిన్ను కంటే వాడు సీదా కత్తాడు. ఎప్పుడు వచ్చినావు? అరే నువ్వు ఫోన్ కొనేది 30,000 ఫోన్ కొనేది మీరు బోల్పోయేది వీడియో తీసి గ్రూప్ లో పెట్టడానికి నారా? ఎవరు రాదు నా ఫోన్ వీడియో తీసి గ్రూప్ లో పెట్టింది. అవునరా, విలేజ్ గ్రూప్ లో పెట్టిండు. నాకు తెలిసి వాడు కాదురా, లంగా వివీడు. వాడికేమైనా కదా, చిన్న పోరేగారా వాడు. లంగా నువ్వే నారా? అరే వీడియో తీసి నాకు తెలియదురా. సరే డిలేట్ అవుతుంది. అరే ఊరంతా చూసినాక డిలీట్ చేసుడే ఉన్నారు రా. ఊర్లో అందరు చూసినట్టున్నారు. ఇప్పుడు ఇజ్జత్ మానం బాయ్. రేపటి ఊళ్ళు ఎక్కడుగా రాలే ఇంకా అట్లా పోరాడు. ఇప్పుడు అటే వెళ్తాను. ఇగో ఈ బాడకాలు కాబట్టి ఇక్కడ ఆయన అప్పుడు అలాగే నువ్వు ఇప్పటి దగ్గర రాలేదు ఇంకా. నువ్వు బయట పోతానా? మొత్తం అరే ఇంకా ఇన్న ముచ్చబెడతాను వారు నువ్వు. ఆగాదు, ఇగో మన డ్రైవర్ టిఫిన్ ఇచ్చేది. సరే అన్న, ఓకే. అరే సాయంత్రం మనం కళ్ళు చెప్పిన ఏం కళ్ళు పడతాను రా? ఇదే కళ్ళు రాదు అందరు రాదు.
పోసుడైంది బిడ్డ, పోసుడైంది కానీ ఇక 2 రోజులు నేర్పాలి. నాకు ముఖాలు బాగా నొప్పులు వచ్చినాయి. ఇక వాడే 2 రోజులు ఆడే నేర్పుకుంటాం. అరే పొద్దుగా లేకపోతే బ్యాగులు పట్టుకొని మా ఇంటికి వస్తారు ఎంతరా ఊకే చదువు చదువుతారా ఊకే జీవితాలు ఎంజాయ్ ఎప్పుడు చేస్తారా చదువుకోకపోతే నీళ్ళెక్క అవుతారని మా డాడీ చెప్పింది. అంకుల్ మీ పని మీరు చూసుకుని మా పని మేము చూసుకున్నాం. మా జోలికి ఎందుకు వస్తారు? అయ్యతో అని చెప్పి నేను కుక్కను కొట్టిస్తారా ఇట్లా నన్ను కొట్టిందనుకో మా మమ్మీతో చెప్పి మా డాడీ చేయి ఇరగొట్టిస్తా. నేను మొన్న కాస్టాలు వేసింది మళ్ళీ ఎందుకు చేసి నెత్త పెట్టుకోవడం నాకు అర్థం అవుతలేదు. ఇంకా పిల్లగాళ్ళతో నీకేం పని, మీరు వెళ్ళండి. సురేష్ 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 లేడారా? అదేంది చెప్పులు బయట ఉన్నాయి కదా బయటనే. వీడికి అన్ని కనపడతాయి. ఒకటే ఫోన్ చేసి చేస్తాను. ఇక మా పప్పని తీసుకుపోయి తాగిచ్చి నైట్ వరకు ఒక్క బక్రగాడు కూడా దొరుకుతుంది. ఎవరి కొంపల నిప్పులు వేయాలి. దొరికిరు బక్రగాలు. ఇవాళ వాళ్ళ 3 కొంపల నిప్పులు పోకపోతే నాకు మంచి అంటే ఉండదు. వీటి చేస్తున్నాను ఏమో ఇంట్లో మూల కూర్చున్నట్టు ఇలా తాళల్లో కూర్చున్నారు. ఏందిరా రోజు మంచిగా తాగుతావు, మీ వారానికి ఒక రోజు తాగుతేనే ఇంటికి పోతే పెద్ద గొడవ. పెళ్ళని చెప్పిన మాటలుంటే వారానికి ఒక్కసారి ఏంద్రా, నెలకు ఒక్కసారి తిన్నా కూడా పిత దెబ్బలు తింటారు మీరు. అబ్బా నా పెళ్ళి నేను చెప్పినట్టు తింటారా, నన్ను ఒక్క మాట కూడా అనేది ఇంట్లో. నేను ఈ రూమ్లో అడుగు పెడుతున్నా అంటే ఆ రూమ్లో గుర్తుంది. అంత భయం పెట్టిండ్రా నేను మీ లెక్క అనుకుంటా. అవునా గట్టెట్ల భయంలో పెట్టినవరా నువ్వు? అరే మీరు మీ ఇళ్ళల్లో మీ పిల్లని చెప్పినట్టు తింటారు కదా, కానీ మా ఇంట్లో అట్లా కాదు. అది మాట్లాడినప్పుడు గుర్తుంటుందండి. మాట కల్లా గుర్తుతా, గుర్చే చుట్టూ తిప్పుతా. అవునా మరి లేకపోతే మీ లెక్క అనుకుంటారా? అవునారా గంత ధైర్యం తావరా నువ్వు? అరే ఇంట్లో ఎప్పుడు పిల్లలకు పెత్తనం ఇయ్యద్రా. మొగోడు అన్నట్టు ఇంట్లో పిల్లి లెక్కనే ఉండాలి. మీ లెక్క నచ్చిన పిల్లి లెక్క ఉండదురా. నేను ఏం చెప్పిందో మీకు అర్థమైందా? ఇంతకు ఇంతకన్నా నేను మీకు ఏం చెప్పలేనురా. మీ ఇష్టం, మీరు ఏం చేస్తారన్నది. సే అత్త నుండే రెడీగా నీ సంగతి చెప్తా. ఎందుకంత గట్టిగా అవునా? సాగబోతాడు కోతి బాగోతాడు వస్తుపోతాడు. ఏమో పొలం కొద్దిగా నన్ను చంపేసావు, చంపేసేది. చావు మూడింది. అయిందట ఏమైందా? పోయి చూడుకో, నీ ఫ్రెండ్ చేసిన ఘనకార్యం. ఏమైందిరా చెప్పాలండి. లారీ కింద పడ్డ నిమ్మకాయ కనిపింది. ఏమవుడైందిరా? తలల కళ్ళాడని నేను. వాడు ప్రభువాడు పిల్లాన్ని మాటకు గుద్దుగుద్దా అప్పుడే ఏంటని అన్నారు. దాన్ని ఒకటే గుద్దుగుద్దినరా. ఎట్లా పట్టుకున్నారా? వాడికి ఏం కాలేదా? నీకేమైంది?
నీకేమైందిరా? ఏమైందిరా ఏ కూసో అరే ఏంద్రా వాతేంద్రా ఇంద్రా ఏంద్రా వాత ఏమైందిరా బట్టలు మాత్రం ఇదిరా నా పిల్లం సరాతం అనుకొని పంత కాచిందిరా కాస్తాను నీ కొడుకు ఏం చెప్తాను సరాతం వేడి చేసుకొచ్చింది ఇచ్చింది వాడేరా ఇంకా ప్రభు గారి మాటలు పట్టుకొని మీరు ఇంటికి వచ్చి భార్యలతో నొలి పెట్టుకొని తన్నులు వాడేంద్రా నేను వాళ్ళేదా 2 సార్లు వాళ్ళేరా తన్నులు మరి కనబడుతుందా విస్తృ బట్టలు వేసుకొని తిరుగుతాను ఏం లేదురా వాళ్ళు ఏం చెప్తే దానికి మనం ఊ అనాలి అంతే ఊ అంటే పానతో ఉంటావురా ఊ అంటే మొక్కలిరా నాకంటే ముందు పెళ్లి చేసుకున్నారు మీరు ఇక్కడ నేర్చుకోలేదు కదా ఏం మనసులు ఉన్నారా మీరు లేవా సార్ పిల్లలు టెర్రరిస్టులు కన్నా కొనుక్కున్నారు కదా గిట్ల కొడతారు ఏంద్రా? అరే మన ఇద్దరు పరిస్థితి ఇట్లా ఉండే ఆ మూడో పరిస్థితి ఎట్లా ఉండాలిరా? దాఖలా కట్టాడు పర్వాలేదు పొద్దున రేపు మనం పక్క పని పెట్టలే ఉంటారు వాడు. అరే సంపద ఏం చెప్తాను బాగా ఎప్పుడే వస్తానా అక్క ఇట్లా మంచిగా ఉన్నారా? సరే పొద్దున 5 మళ్ళీ అన్న చాయ్ తీసుకో నువ్వు అదృష్టవంతుడిరా మరదలు ఛాయ్ మంచిగా పెట్టింది. దాని ముఖం దానికి స్నానానికే వేడి నీళ్ళు పెట్టరాదు దానికి చాయ్ పెట్టచ్చునా పొద్దున ఏం చేసిందా మసలు కొట్టిందట కొట్టిందట కాళ్ళు ఎరిగినాయట బట్టలన్నీ తిరిగినాయట అంటాను అంగడి కొట్టిందట నాకు దాని పెద్ద మోసంగా కొట్టిందట అదో కొట్టు ఎందుకు కొట్టిందో ఏమైందో మనకేం తెలుసు కొట్టిందట వాడు మంచోడు అయితే అదేందుకు కొట్టు తలంగా అయినా కానీ గాతే కొడతాదవా గట్ల కొట్టదా ఎక్కడన్నా కొట్టద్దు గట్ల కొడతారా పైసా కానీ కొట్టు ఓ ఏమైంద్రో నిగనిగైనావు ఇరిగిన బొక్కలు అతికినాయా ఇంకో 4 రోజులు రెస్ట్ తీసుకోపోయినావు ఏం నిజనిగరా బాబు ఎక్కడ బొక్కలు అక్కడనే ఉన్నాయి. ఇంకా చేయలేస్తే కాళ్ళు ఎత్తలేదు కాళ్ళు ఎత్తే చేయలేత్తలేదు. ఏదో నేను ఒకసారి వెళ్దామని వచ్చిన. నువ్వేంద్రా చెట్లకి పొద్దునే చెట్లకి నీళ్ళు కొత్తాను. నీళ్ళు వేయకుండా ఇంకేమున్నారా మనం పోసుకున్నాడు సోపతి ఇవ్వలేడు నేను బయటికి వెళ్ళినావు కదా దా లోపలికి రా అడతట్టున్నారు. ఒక్క నిమిషం అయితే మెల్లగా చేయబట్టు లోపలికైతే చాయ్ తాగుతుంది కదా ఏం తగ్గిందో ఏమోరా ఈ కాలైతే వంకర ఉన్నాయి కానీ ఇంకా అదే కొట్టింది వంకరేంద్రా మొత్తం వంకర ఉన్నట్టే ఉన్నది. మొత్తం అన్ని అంకర టింకర్లే ఉన్నాయి. ఇంకా మరి పంట పైన ఇంకో 4 రోజులు ఏమంటావు రా? పంట పంట ఏమన్నా పక్కన పుండైనారా ఇంకే కాలే కానీ ఇంకా 4 రోజులు అయితే అవే గవాడి మాటలు విని పారం మీద తెచ్చుకుంటే కాబట్టి వాడు సిటికేసి చెప్పిండ్రా వాడే పుల్రా. అరే వాడు ఏ పాటు వాడిని చూడాలన్నది ఇంటికి కొంచెం దండం పెడతా వాడి ఇంటికి ఒకసారి తీసుకుపోరా. చూద్దాం వాడి ఇంటికి ఒకసారి వాడు ఏ పాటు పూలో నేను చూడాలి వాడి ఇంటికి. పోదాపా మెల్ల బండి కూర్చోవచ్చా మరి కూర్చోవచ్చు మెల్లగా తీసుకుపోరా. మెల్ల కూర్చో ఏం కూర్చోతురా? కాళ్ళు పైకి ఒక పక్క కూర్చో ఇట్లా కూర్చో తిరుగు ఒక పక్క కూర్చో అదే బెటర్ రా. కాళ్ళు ఎడలు పైకలు మెల్ల పోలీసులు కూడా కొట్టరా కింద కొట్టింది పట్టుకో మరి పొంగ పట్ట మళ్ళీ 10 రోజులు పట్టావు దాకా పోరా ఆడెంత పెద్దమ్మ కూడా చూసిరాపో నువ్వు రావారా? ఏంటి అత్తాడు ఫీల్ అవుతాడు పో మెల్లవు చూసిరాపో మెల్ల. ఓ గిట్లా కనం కొట్టింది ఏందిరా?
కింద వచ్చి కూసం. ఇప్పుడే వచ్చిండ్రా. ఏమైందన్న మరి సడన్ గా వచ్చిన పని పడిందా? పెద్ద పని పడ్డదిరా నీతోటి. ఫస్ట్ వచ్చి కూర్చోరా నువ్వు. చెప్పన్నా ఏదో ముచ్చట. అవును, ఇంతకుముందు బట్టలు పట్టుకొని పోయింది ప్రభుయేనారా? అవునన్నా ఆయననే. అయితే ఏమైంది ఇప్పుడు? నిజమా? ఆ పనులు కూడా చేస్తాడారా? చిన్న పనులే అవి, నువ్వు కొత్త కడుగుతారా? రోజు బట్టల పని చేస్తాడారా? బట్టల పని అన్నా, అన్నం పనులు అన్ని చేస్తాడు. రోజు దోగుతాడు, ఇల్లు చూస్తాడు, వంట చేస్తాడు, పిల్లల్ని చూసుకుంటాడు, అన్న ఆయన చేస్తాడు. నువ్వు మాట్లాడిన గుద్దు గుద్దుతా అని ఎక్కువ చేస్తే గుర్సు చుట్టూ ఉరికించి కొడతా అన్నాడు మాధుడు. మరి ఓహో, నీతో అట్లా కూడా చెప్పిండు అయితే? అవునరా, నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. ఆయన ఏ రోజు ఉంటే నువ్వు 6 రోజులు కూర్చుతావా? అంత భయపడతావా నువ్వు? ఓహో, బాగానే చెప్పిండు కదా అయితే. ఒక్క నిమిషం ఆపిస్తా. హలో మాస్టర్, నువ్వు ఇట్రా. మాట్లాడే ఫస్ట్ అన్నతో అలా చెప్పినా నువ్వు? అబ్బా చెప్పు పులి, నువ్వు పులివైతివి, నేను పిల్లినైతిని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? అరే నువ్వు ఇప్పుడు ఈ రూమ్ లోకి వచ్చినావు కదా, నేను ఆ రూమ్ లో గురుకుతిగా. మరి పో అన్న. అబ్బా భయం అయితే నాకు పోతే పోతా. నువ్వు ఈ రూమ్లో ఉండు, నేనే ఆ రూమ్లోకి పోతా. ఆయన చిటికెత్తే నువ్వు చిటికి నూరికెత్తావాడు కదరా? అరే అసలు ఇప్పుడు నేను గుడిసెతుడు తిరగాలి కదా, ఒకసారి షిట్కి గుడిసెతుడు తిరగత్తా. ఏ ఊకో, నువ్వు చిటికి వేయకున్నా కూడా నేను కూర్చొని చుట్టూ మళ్ళీ ఉరుకుతా. కరెక్ట్ టైం వచ్చి ఇంకా తింటారేంద్రా మీరు? నువ్వేదో మొగజాతి ఆధిపత్యం అనుకోని నీ మాటలు నమ్మి మా పిల్లల దగ్గర ఎగురితే ఒక్క బొక్క లేకుండా ఎన్ని కొట్టిరు కాదురా. నువ్వేదో పులిగానే అన్నట్టే మాకన్నా అధ్వానంగా ఉన్నావు కదరా నువ్వు. ఇంత పని ఖర్చు నువ్వైతే అయితే నీ బొక్కలు కూడా ఎరగొడతావు. అబ్బాయి సావని నమ్మదు సాని, అబద్ధాలు చెప్తున్నారు సాని. అవునా? అయితే ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్తారో తెలుసుకుందాం దా మరి. అరే ఆవురా, ఇంతకన్నా ఎక్కువ కొడితే చచ్చిపోయేటట్టున్నాడు. అరే ఇంకా నేను మంచిగా బతుకురా నువ్వు. అయిపోయి మా ఎప్పుడు వచ్చినావు? అంత మంచిది. నీకోసం చూస్తాను. మా నాన్న వచ్చింది కదా, పోయి కేజీ మటన్ తీసుకురా. పిచ్చిదానే కేజీ మటన్ 1000 రూపాయలు. మొన్న కోను వదిలేసినాం కదా, 6 పిల్లలైనా 4 సీపుర్లు అయినాయి. తీసుకొచ్చి అంటూ పిరంగల గుడ్డు పారేసాడు ఎందుకు? పారేసుడు ఎందుకు? పండుకునేటప్పుడు పక్కన పెట్టుకోవడం పొదుపు. అవి పిల్లలు అయితే తర్వాత అమ్ముకున్నాక పైసలు వస్తాయి కదా, అవి ఉంచుకునేవు. కానీ ఇప్పుడైతే మా నాన్నకు కిలో మటన్ తీసుకురాపో. మాట ఎప్పుడైతే మానేసుకున్నావు, పని అయితే సాదా కాదు. కానీ ఇగో అట్లనే మా నాన్నకు ఒక బీర్ తీసుకురా. బీరా? రాక రాక మా నాన్న ఇంటికి వచ్చిండు. ఆ రోజు ఏమన్నా వచ్చినా పోయి చెరొక్క బీరు తాగితే తాగుతాం సోపుతోటి తాగుతాయి ఎత్తాను అన్నావా లేదా? ఇప్పుడు మీ నాన్న వచ్చి నన్ను బీరు తేవన్నా? వాడికి మంచిగా మా క్లాసులో సాతుముత్తం అని పేరు ఉన్నది. వాడిని తాగుతో చేసినావు. ఆ ముచ్చట వాడిని తెలిసాడు, వాడు పెట్టుకుని సత్తాడు. ఇప్పుడు ఈ దోస్తుగాల గురించి నువ్వే చెప్పాలి, నేనైనాలే చాలు కానీ పో. మా దోస్తుగాల తాగుతూ మీ నాన్న మంచోడు. మరి కాదా? ఇక నీ గురించి తెలియనట్టు నువ్వు చెప్పుకుంటలేవు గొప్పలు. కానీ బిడ్డ మంచుకున్నది బాబు, ఆ కూర మీ అల్లుడే అండిండు. అనుకున్నా నువ్వు అక్కడ చేసిన దానివా ఇక్కడ చేసిన దానివా? ఆయన చేసిన అనుకున్నా. శుభవార్తరా? ఏంటిదమ్మా? మీరు ఇద్దరు పోయి ముగ్గురు అవుతాను. ఏంటిదమ్మా? నాకు మన ఇద్దరు పెళ్లి చేస్తావా? నువ్వు తండ్రి కావసనవురా? అవునా? ఇన్ని రోజులు మీ ఇద్దరికి ఇది చేసిన, ఇప్పుడు వచ్చిన వాడికి ఇదా? అయిపోయి